హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఆదివారం తీసిన వీడియో అండి. మా పిల్లలు రోజు ఇలా నిత్య దీపారాధన అయితే చేసుకుంటారండి. పిల్లలు చేయలేనప్పుడు నేనైతే చేస్తాను. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మొక్కలు కొన్నాను కదండి. ఆ మొక్కలు ఆవిడైతే ఎంత మాయ చేసిందో, వేరులు లేని మొక్కలు కొమ్మలైతే అమ్మేసిందండి. చాలా బాధ అనిపించింది. అందుకే 2 రోజులు వీడియోలు అయితే సరిగా పెట్టలేదండి. ఆదివారం రోజు మేము చేసుకున్న టిఫిన్ అండి. ఇలా సరదాగా కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ అయితే ట్రై చేసామండి. చాలా బాగా వచ్చినాయి. తినడానికి కూడా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా రోజుల నుంచి ఇంట్లో టిఫిన్ అయితే వెయ్యట్లేదండి. ఎందుకు అంటే చట్నీ చేయడానికి మిక్సీలు అయితే లేవండి. గ్రైండర్ ఉంది కాబట్టి ఇడ్లీ పిండి అయితే గ్రైండర్లో పట్టేశానండి. మనం చట్నీ చేసుకునేది కొంచెం చట్నీ కదండి, గ్రైండర్లో చేయడానికి ఉండదు కదా. అందుకే మామిడికాయ పచ్చడి వేసుకుని అయితే తినేసారన్నమాట. మంచం అయితే బీరువా పక్కన ఉండేది కదండి, బీరువా డోర్ తీయడానికి ఇబ్బంది అవుతుందని మంచం ఇలా అయితే మార్చేసాము. బీరువాలో ఉన్న బట్టలు మొత్తం బయటికి తీసింది రమ్య. ఇంకా అరమార్లు అయితే సదురుకుంటున్నామండి. ఆదివారం వస్తే ఏదో ఒక పని అండి మాకు. ఇంకా అలాగే సరుకులు కూడా తీసుకొచ్చారండి, కానీ కూరగాయలు అయితే తీసుకురాలేదన్నమాట. కార్తీక మాసం నెల రోజులు చికెన్ అని గుడ్లని ఏమీ తినలేదు కదండి. కార్తీక మాసం అయిపోయింది కదా, ఆదివారం అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. రమ్య బిర్యానీ వేసుకుని తినేసిందండి. ఇంకా ఇదైతే సోమవారం తీసిన వీడియో అండి. కూరగాయలు తీసుకురాలేదు కదండి, ఏం చేయాలో అర్థం కాక బియ్యము పప్పు అదేనండి కందిపప్పు కలిపి కుక్కర్లో అయితే పెట్టేశానండి. కుక్కర్ విజిల్ రావడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపు అయితే రేషన్లో తీసుకున్న కందిపప్పు పురుగు పట్టేసిందండి. నిన్నే తీసుకున్నాము, చూడండి ఇలా ఉంది మాట. ఎండలో పెడుతున్నాను, పురుగులు ఏమైనా ఉంటే బయటికి వస్తాయని. బాగుంటే డబ్బాలో వేస్తాను. ఏదైనా వస్తువు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే కొనాలండి. మొన్న మొక్కల విషయంలో కూడా అంతే అయ్యింది. ఈరోజు పప్పు విషయంలో కూడా ఇంతే అయ్యిందండి. దేనికి తొందరపాటు అనేది ఉండకూడదు. ఇవాళ 100లే వేస్ట్ అయిపోయినాయి, రేపు వేలల్లో వేస్ట్ అయిపోతాయి. ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలండి. నాకైతే చాలా బుద్ధి వచ్చింది మాట. మొక్కలావిడైతే అంత మోసం చేస్తుంది అనుకోలేదు. మొక్కలావిడి అలా చేసినందుకు కూడా బాధ అనిపించలేదండి. కాకపోతే నన్ను టెస్ట్ చేయడానికి మా ఆయన అయితే మొక్కలు కొనిచ్చారంటండి. ఈ మొక్కలు కనుక బతకకపోతే నేను ఇంకెప్పుడు మొక్కలైతే పెట్టకూడదంటండి. మొక్కలు అనే మాట నా నోటంపడ రాకూడదంట. ఆ కండిషన్ పెట్టి ఆ మొక్కలైతే కొనిచ్చారన్నమాట. ఆయన మొక్కలు తీసుకో అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందండి, ఇలాంటిది ఏదో ఉంటుందని. నిజంగా అలాగే అయ్యింది. ఇంక మొక్కలని అడిగితే ఈసారి ఎప్పుడు మొక్కలైతే కొనియరన్నమాట. అందుకేనండి ఈ 2 రోజులు ఏ వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంక మొక్కలనే మాట నా నోటంపడి రాకూడదని అయితే అన్నారండి. అందుకే చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తామండి. ఇంకా ఈ పప్పు అన్నం అయితే తాలింపు వేసేసాను. నెయ్యి వేసి తాలింపు వేసానండి. చాలా బాగుంది రమ్య బాక్స్లోకి.